కొత్త ఏడాది సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాల్లో పోలీసులు ఆంక్షలు కొనసాగాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో పోలీసులు ఆంక్షలు విధించారు. జీహెచ్ఎంసీలో కాసేపటి క్రితం వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కొనసాగాయి. రాత్రంతా పలు చోట్ల పోలీసులు తనిఖీలు కొనసాగించారు. హైదరాబాద్తో పాటు ఖమ్మం, వరంగల్లోనూ డ్రంక్ అండ్ డ్రైవ్లు కొనసాగాయి. అటు ఏపీలోనూ విజయవాడ, విశాఖతో పాటు ప్రధాన నగరాల్లో పోలీసులు రాత్రంతా డ్రంక్ అండ్ డ్రైవ్లు కొనసాగించారు. ఇక డ్రగ్స్ విక్రేతలు, వినియోగదారులపైన ప్రత్యేక నజర్ పెట్టారు. హైదరాబాద్లో రాత్రి నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు ఫ్లైఓవర్లపైన రాకపోకలు నిలిపివేశారు. రాత్రిపూట ఓఆర్ఆర్ పైన భారీ వాహనాలకు మాత్రమే అనుమతి ఇచ్చారు. విమానాశ్రయానికి వెళ్లే వాహనాలకే ఓఆర్ఆర్ పైన రాకపోకలకు అనుమతి ఇచ్చారు. 3 కమిషనరేట్ల పరిధిలో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్లు చేపట్టారు. డ్రగ్స్ ఫ్రీ వేడుకలు నిర్వహించేందుకు పబ్లు, ప్రత్యేక కార్యక్రమాలపై నిఘాను కట్టుదిట్టం చేశారు. శివార్లలోని ఫామ్ హౌజులు, రిసార్ట్లపైన పోలీసులు దృష్టి సారించి ఎప్పటికప్పుడు పెట్రోలింగ్ నిర్వహించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, ముంబై, పాట్నాతో పాటు పలు దేశంలోని పలు ప్రధాన నగరాల్లోనూ డ్రంక్ అండ్ డ్రైవ్లు కొనసాగాయి. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో భాగంగా పీకల దాకా మద్యం సేవించి వాహనాలు నడిపిన వారి తాట తీశారు. కేసులు నమోదు చేశారు. పలు చోట్ల వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. దీనిపైన మరింత సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. హైదరాబాద్ నగరంలో నూతన సంవత్సర వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పోలీసులు ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. రాచకొండ సిపి సుధీర్ బాబు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ లా అండ్ ఆర్డర్ ఇష్యూలు రాకుండా, అదేవిధంగా ట్రాఫిక్ పోలీసులు అన్ని అంశాల్లో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సార్, ఎట్లా బందోబస్తు చేస్తున్నారు? ఇటు ట్రాఫిక్ పార్టీ కానీ, లా అండ్ ఆర్డర్ పార్టీలు కానీ ఎట్లా పనిచేస్తున్నారు? ఇప్పుడు అందరు అధికారులు ఏరియాలో ఉన్నారు. అందరూ ట్రాఫిక్ రెగ్యులేషన్స్ కానీ, లా అండ్ ఆర్డర్ పర్స్పెక్టివ్ కానీ ఫోకస్గా ఉన్నారు. మన దగ్గర చాలా మటుకు రిసార్ట్స్ అండ్ ఫామ్ హౌస్ ఉంటాయి. వాటిలో అన్నీ ఆల్రెడీ మేము ఐడెంటిఫై చేసి వాళ్ళు పర్మిషన్స్ అవి తీసుకున్నాం కాబట్టి వాళ్ళు అప్లై చేస్తున్నారు. తగ్గట్టుగా మేము టీమ్స్ పెట్టి నడిపిస్తున్నాం. జియో ట్యాగ్ అయి ఉన్నాయి లొకేషన్స్, మాకు ఐడియా ఉన్నాయి కాబట్టి దాన్ని బట్టి చూస్తున్నాం. ఐ లవ్ టు గో టు నెక్స్ట్ ప్లేస్. అయితే ప్రధానంగా ఇప్పుడు అందరూ వస్తుంటారు. చాలా ఫ్లైఓవర్స్ కానీ, అండర్ పాస్లు కానీ వీటిని క్లోజ్ చేశారు కదా. సిటిజన్స్కి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోమని చెప్తారు? మేము చాలా మటుకు ఇంటరాక్షన్లు ఉన్నాము వీళ్ళతోని, వీళ్ళ ఈవెంట్ మేనేజర్స్తో కానీ అవేర్నెస్ చెప్పాము. సో డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకుండా ఉండాలి. దాని తర్వాత వేరే వాళ్లకు ఇబ్బంది కలగకుండా ఉండాలి. మహిళలకు గౌరవించే విధంగా ఉండాలని మేము వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఈ ఫ్లైఓవర్స్ స్పీడీ వెహికల్స్ ఉంటాయి, ఓవర్ స్పీడ్ వెళ్తాయి కాబట్టి అవి క్లోజ్ చేయడం జరిగింది. ఓఆర్ఆర్ పైన కూడా రిస్ట్రిక్షన్ ఉంటాయి. థ్యాంక్ యూ. ఐ లవ్ టు గో టు నెక్స్ట్. ఇది అంటే ప్రధానంగా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు రాకుండా అవసరమైనటువంటి చర్యలు తీసుకున్నామని సిపి చెప్తున్నారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో మొత్తం తెల్లవారే వరకు కూడా అనేక ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకున్నారు. ఫ్లైఓవర్ల పైన నుంచి వెహికల్స్ వెళ్లకుండా అవసరమైనటువంటి చర్యలను అయితే తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా పటిష్టంగా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి రాచకొండ సిపి పరిధిలో ఉండేటువంటి అనేక ప్రాంతాల్లో మనం చూడవచ్చు. కెమెరా పర్సన్ సైచంతో రాముడు, ఎన్టీవీ, హైదరాబాద్.